పెద్దలు అంజిరావు గారితో పాటుగా సంఘ పెద్దలు ఒకరోజు నన్ను కలవడం జరిగింది. వారు నేనన్నా తప్పకుండా మీ భవనానికి వస్తా, మీ ఆశీర్వాదం పొందుతా, ఆ తదుపరి తప్పకుండా నా ప్రయత్నం నా సాహసంగా అందిస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ సాయంత్రం ఉండే యాక్చువల్గా, కానీ మీకు తెలుసు ఎక్కడో కూకడపల్లి అక్కడ కూడా ఒక మీటింగ్ ఉంది. వచ్చిపోవడానికే 4 గంటలు పడుతుంది. సిటీలో పల్లెటూళ్ళు అయితేనేమో 2 నిమిషాలకు ఒక గ్రామానికి, 5 నిమిషాలకు ఒక గ్రామానికి పోతాం. వరుస పెట్టి 20-30 గ్రామాలు ప్రచారం చేస్తాం. కానీ ఇక్కడ ఎంత కష్టమవుతుందంటే ఒక ప్రాంతం మధ్యలో 2 గంటలు 3 గంటలు జర్నీకే పోతుంది. కాబట్టి నేను సాయంత్రం రావాల్సి ఉండే, ఇవాళ ఇప్పుడే మధ్యాహ్నం పెట్టిండ్రు. నాకు తెలిసి నేను వచ్చిపోయినట్టుగా సమాచారం ముడితే చాలు అందరూ యాక్సెప్ట్ చేసి అంగీకరించి నాకు ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. సరే, మీకు పార్టీలతో సంబంధం ఉన్నవాళ్ళు కాదు, రాజకీయాలతో కూడా సంబంధం ఉన్నవాళ్ళు కాదు. మీకు 2 సంబంధాలు ఉంటాయి. మీకు నచ్చిన వ్యక్తి కనుక ఎవరైనా వస్తే వాళ్ళని ఆశీర్వదించడం మీ కర్తవ్యం. ఆ తదుపరి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రజల అవసరాలు, వ్యక్తిగత అవసరాల కంటే కూడా కాలనీ అవసరాలు, ప్రజల అవసరాలు ఏమైనా ఉంటే పరిష్కరించాలని చెప్పి మాత్రమే కోరుకుంటారు మేము. కాబట్టి తప్పకుండా నేను నా 20-24 సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ ముందు కనపడుతున్న చరిత్ర కాబట్టి నేను ఎవరినో, నా వేవులెంత ఏందో అన్ని రకాల తెలిసిన వాళ్ళు కాబట్టి, తెలిసి మాత్రమే మీరు వచ్చినట్టుగా నేను భావిస్తున్నా. కాబట్టి డెఫినెట్గా మీకు అన్ని రకాల అండగా ఉంటా అని చెప్పి 2వ మాట ఇస్తున్నాం. 3వది, నిన్నటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసారు. ఇక మళ్ళీ వస్తారేమో, కొంత శాంతి భద్రతలు ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా, ఏదో ఎకనామిక్ కనెక్ట్ అయింది కాబట్టి వేసారు. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిపించదని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళు అటేసారు. మొత్తానికి ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేటోడు, తెలంగాణ పట్ల నాకుండే ప్రేమ, నాకుండే అవగాహన వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇక్కడ నా ప్రభుత్వం ఉంది, మీరు ఎంపీలకు కూడా నాకు ఓటేస్తే ఢిల్లీలోని కొట్లాడుతా అని చెప్తాడు. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ తిప్పమంటిమా, లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా, ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.